ఫ్రెండ్స్, సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హర్రర్ కామెడీ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు మరి ఎవరిదో కాదు, రాఘవ లారెన్స్. ఒకప్పుడు భయపెట్టే సినిమాలంటే ఆడియన్స్ థియేటర్ కి రావడం కూడా ఆలోచించేవారు. కానీ అదే హర్రర్ జానర్ కి కామెడీ కలిపి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలాగా మార్చిన వ్యక్తి మరెవరో కాదు, లారెన్స్. మునితో మొదలైన ఈ ప్రయాణం కాంచనా, గంగా, కాంచనా 3 వరకు వచ్చి ఒక బ్రాండ్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ పేరు వినగానే థియేటర్లలో నవ్వులు, భయాలు, ఎమోషన్స్ అన్ని ఒకేసారి అయితే అందరికీ గుర్తుకొస్తాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో ఈ సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. టీవీలో వచ్చినా సరే చూస్తారు, ఓటీటీలో వచ్చినా సరే చూస్తారు. థియేటర్ లో అయితే ఫ్యామిలీతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక్క వార్త మాత్రం అభిమానుల అందరినీ షాక్ అయితే గురి చేస్తుంది. అదేంటంటే ప్రస్తుతం తెరకెక్కుతున్న కాంచనా 4 ఈ మొత్తం ఫ్రాంచైజీలో చివరి సినిమా కావచ్చంట. అవును, ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ ఈ హర్రర్ కామెడీ యూనివర్స్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ముని నుంచి మొదలై ఈ జర్నీ ఒక గ్రాండ్ ఎమోషనల్ మూమెంట్ తో ముగించాలని లారెన్స్ మాస్టర్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అందుకే ఈసారి కథ, విజువల్స్, హర్రర్ ఎలిమెంట్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఈసారి సినీ వర్గాల్లో చర్చ అయితే చాలా బాగా నడుస్తోంది. అసలు చూసుకుంటే లారెన్స్ మాత్రం కేవలం హీరో మాత్రమే కాదు, ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ కూడా. ఏ సీన్ కి జనాలు నవ్వుతారు, ఏ సీన్ కి జనాలు భయపడతారు, ఏ మ్యూజిక్ కి థియేటర్ షేక్ అవుతుంది అన్నది మాత్రం ఆయనకైతే పర్ఫెక్ట్ గా తెలుసు. అందుకే కాంచనా సిరీస్ లో ప్రతి పార్ట్ కూడా మినిమం గ్యారంటీ ఎంటర్టైనర్ గా అయితే నిలిచిపోయింది. ముఖ్యంగా కామెడీతో పాటు సోషల్ మెసేజ్ కూడా కలపడం ఈ ఫ్రాంచైజీకి మరో పెద్ద ప్లస్ అయితే అయిపోయింది. ట్రాన్స్జెండర్ ఎమోషన్స్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన దీని తీరు మాత్రం అప్పట్లో చాలా మందిని అయితే ఎమోషనల్ చేసి పడేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంచనా 4 విషయంలో మాత్రం లారెన్స్ చాలా కేర్ అయితే తీసుకుంటున్నాడట. ఎందుకంటే ఇది నిజంగానే చివరి భాగం అయితే అభిమానులకు ఎన్నేళ్లు గుర్తుంచుకునేలా ఉండాలని ఆయన ఆలోచనట. అందుకే ఈసారి కాస్టింగ్ నుంచి బ్యారీ ప్లానింగ్ అయితే చేస్తున్నాడట. ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారనే వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని గ్లామర్, హర్రర్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను కలిపి పాన్ ఇండియా లెవెల్లో భారీగా తెరకెక్కిస్తున్నారట. ఇంకా ముఖ్యంగా ఈసారి విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉండబోతున్నాయట. గత పార్ట్స్ తో పోలిస్తే విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, హర్రర్ డిజైన్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో అయితే ప్లాన్ చేస్తున్నారట. లారెన్స్ కూడా ఈ సినిమాను కేవలం ఒక సీక్వెల్ లా కాకుండానే తన కెరీర్ లో ఒక స్పెషల్ ముగింపుగా చూస్తున్నాడని తెలుపుతున్నారు. అందుకే షూటింగ్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదట. అయితే మరోవైపు అభిమానుల్లో ఒక డౌట్ మాత్రం చాలా బాగా వైరల్ అవుతుంది. కాంచనా లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీని నిజంగా లారెన్స్ మాస్టర్ ముగిస్తాడా? ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సిరీస్ కి భారీ మార్కెట్ అయితే ఉంది. హిందీలో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఉంది. టీవీ టీఆర్పీలలో కూడా కాంచనా సినిమా ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అలాంటి ఫ్రాంచైజీని వదిలేయడం అంటే చిన్న విషయం మాత్రమే కాదు. కానీ లారెన్స్ మాత్రం ఒకే తరహా కథలో ఇరుక్కుపోకుండా కొత్త జానర్స్ లో ట్రై చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆయన ఫోకస్ పూర్తిగా మంచి మంచి కథలపై పడిందంట. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లర్, డార్క్ ఎంటర్టైనర్ వీటి వైపు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అలాగే లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న బెంజ్ అనే ప్రాజెక్ట్ పై కూడా చాలా అంచనాలు అయితే ఉన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లారెన్స్ ఎలా కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు. ఒకవేళ మట్టుగా ఆ సినిమా భారీ హిట్ అయితే లారెన్స్ కెరీర్ పూర్తిగా కొత్త టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి నిజంగా కాంచనా 4 తో ఈ లెజెండరీ ఫ్రాంచైజీకి నిజంగానే ముగింపు పడుతుందా, లేక చివరిలో మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా? మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? దీని మీద మీ ఒపీనియన్ మట్టుగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి చూసుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.